అన్ని ఆనందాలు అనుభవిద్దామనయ్యా. ఇక్కడుంటే నూతులో కప్పల్లాగా ప్రపంచం తెలియదు, అంతే కదా. ప్రపంచం అంతా తిరిగితే ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అని లేనిపోని మాటలు నూనె పూశారు ఆ యొక్క చెడు స్నేహితులు కలిపి. వెంటనే తండ్రి వద్దకు వచ్చాడు చిన్నకుమారుడు. వచ్చాడు నాన్నగారు. అన్నగారికి ఇంటి పెత్తనం అప్పగించారు. వ్యవసాయం అంతా అన్నగారే. భాగం బడుగుట భావ్యమా బాబునికి న్యాయమా, భాగం బడుగుట భాగ్యమా బాబునికి న్యాయమా. తిరుగుబోతులతో స్నేహము చేసిన, తిరుగుబోతులతో స్నేహము చేసిన పొరుగు కాస్త ఇక పోతుందయ్యా, పొరుగు కాస్త ఇక పోతుందయ్యా. దారి తప్పి నువ్వు దౌర్భాగ్యుడవై, దారి తప్పి నువ్వు దౌర్భాగ్యుడవై ఘోరమైన దుస్థితి పాలగుదువు బాబునికి న్యాయమా, భాగం ఒడుగుట భాగ్యమా బాబునికి న్యాయమా. నాన్నగారు, న్యాయమో అన్యాయమో నాకు తెలియదు. నా ఆస్తిని నాకివ్వండి. కొంచెం కొంచెం నాకొచ్చే ఆస్తిని తందాని తందనా, ఎంచు ఎంచు నాకొచ్చే సొమ్మును తందాని తందనా. ధాన్యము మాన్యములెందుకు నాకు తందాని తందయ్యా, దాచుకోండి తినడానికి మీరే తందాని తందనా. పట్టుదలతో తన ఆస్తినివ్వమని గట్టిగా పలికాడా. ఎంత చెప్పినా చిన్న